ఎండాకాలం మొదలైందంటే ఎన్నో రకాల వడియాలు ఇండ్లల్లో చేస్తూనే ఉంటారు. అందులో ఈ అటుకుల వడియాలండి. అటుకుల వడియాలు చేయడం కోసం గ్యాస్‌తో పనేమీ లేదండి. అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత చివరిలో కాస్త ఆయిల్‌లో వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా అటుకులు తీసుకొని ఇలా కాస్తని వాటర్ వేసి ఒక జల్లెడలో వేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని నీళ్ళు వడగట్టుకున్న తర్వాత ఇందులోనే మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కాస్త ఓమ, కాస్త వంట సోడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పూసపావు తీసుకోవాలండి. పూసపావులో ఒకటే హోల్ ఉండే స్టార్ రింగ్ ఉంటుంది చూడు, అలాంటి హోల్ ఉన్న ఈ బిళ్ళ తీసుకొని అడుగున వేసి ఇందులో స్పూన్తో అది నిండేటట్లు ఈ అటుకుల మిశ్రమం పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా పెట్టుకొని పైనుంచి దానికి వచ్చిన క్యాప్ ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల మనకు చేతికి ఎక్కువ పని ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా ఈ వడియాలు ఒక కవర్లో వేసి ఒక హోల్ వేసి వేసుకోవచ్చండి. దానికంటే ఈ పూసపావుతో వేసుకోవడం వల్ల చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంతే నీట్గా కూడా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం అన్నీ ఈ వడియాలు వేసుకున్న తర్వాత ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే మనకు షేప్‌తో పని లేదండి. ఎందుకంటే ఈ వడియాలు చాలా చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. మనం ఎంత బాగా నీట్‌గా పోసినా కూడా తీసేటప్పుడు కాస్త విరిగిపోతాయి కదా! అలాంటప్పుడు ఇలా చిన్న చిన్నగా చూడండి, మొత్తం అన్నీ వేసుకునేలోపు ముందుగా వేసినవి కాస్త ఆరిపోయాయి కదా! చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇలా వేసుకున్న తర్వాత సాయంత్రానికి ఇంకాస్త ఆరిపోయాయి. ఇలా మొత్తం అన్నీ ఆరిన తర్వాత మరుసటి రోజు మరొక్క రోజు పొద్దంతా ఎండలో ఉంచితే సరిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ ఎండిన తర్వాత తడేమీ తగలకుండా ఒక బాక్స్‌లో వేసి ఉంచుకున్నామా ఎన్ని రోజులైనా ఖరాబ్ ఏం కాకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పుడైనా ఇంట్లో స్పెషల్ వంటలు చేసుకున్నప్పుడు ఇవి కాస్తన్ని ఆయిల్‌లో వేయించుకొని తింటే సరిపోతుందండి. ఈ వడియాలు ఓన్లీ పప్పుచారు అన్నంలోకే కాదండి, ఈవినింగ్ టైమ్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇవి కాస్తన్ని ఆయిల్‌లో వేయించుకొని ఇందులోనే కాస్త ఉప్పు, కాస్త కారం, ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని కాస్తంత చాట్ మసాలా వేసుకొని ఒక్కసారి కలిపి తిన్నామా, బయట నుంచి ఎలాంటి హెవీ రేట్లు ఉన్న స్నాక్స్ తెచ్చుకోవాల్సిన పనేం లేదండి. ఈ వడియాలతోటే ఎంతో టేస్ట్‌కరమైన స్నాక్ ఐటెమ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్‌లో కూడా వేయించి ఉంచాలి కదా! ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 2, 3 ముందుగా వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు ఈ ఎండిన వడియాలు వేసుకొని జల్లిగంటతో ప్రెస్ చేస్తూ నిదానంగా చిన్న మంటలో మాత్రమే 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే తయారైపోతాయండి. ఎంతో టేస్ట్‌కరమైన సమ్మర్‌లో చేసుకునే ఈ వడియాలు ఒక్కసారి చేసి పెట్టుకున్నామా సంవత్సరం మొత్తం అంతా తినేయొచ్చండి. తడేమి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు మాత్రమే. ఎక్కువ శ్రమేమి లేకుండా చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే వడియాలు మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, ఇలా చించితే అలా విరిగిపోతూ చాలా బాగా వచ్చాయండి ఈ అటుకుల వడియాలు. ఎంతో టేస్టీగా ఉండే ఈ వడియాలు మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.